ఒకసారి మనం చదువుకున్న స్కూల్ బుక్స్ లోకి వెళదాం. మన పుస్తకాల్లో మొత్తం గజనీ, గోరీ మహమ్మద్ దండయాత్రలు, మొఘల్ వీరోచిత గాథలు గురించి పేజీల వ్యాసాలు ఉంటాయి. ఢిల్లీ సుల్తాన్, మొఘల్స్ ఇద్దరు కలిసి భారతదేశాన్ని పాలించింది సుమారుగా 650 సంవత్సరాలు. కానీ సగం స్కూల్ చరిత్ర పుస్తకం వీరి గురించే ఉంటుంది. 300 పాలించిన కుతురు గురించి 5 పేజీలు, రాజపుత్రుల గురించి 5 పేజీలు, మరాఠాల గురించి ఒక 5 పేజీలు. ఇంతే, ఇదే భారత చరిత్ర. ఇంకా వీరి పరిస్థితి కొంత నయం. అదే మన దక్షిణ భారతదేశ చరిత్ర అయితే ఏం కాదారును. 100 సంవత్సరాలు పాలించిన పల్లవులు, చోళులు, శాతవాహనుల గురించి అయితే చెప్పడమే పాపం అన్నట్లు 3 మొక్కలు చెప్తారు. ఎవరు స్థాపించారు, గొప్ప రాజు ఎవరు, ఎప్పుడు పతనమైంది, కేవలం 2 పేజీల్లో ముగించేస్తారు. నేను ఇక్కడ ఒక వర్గం చరిత్రని ఎక్కువగా చూపిస్తున్నారు అనడం లేదు. మన మూలలో ఉన్న 2వ చరిత్రని ఎందుకు కరెక్ట్ గా చెప్పట్లేదని మాత్రమే అంటున్నా. ఇలా ఒక వర్గాన్ని హైలైట్ చేస్తూ మనం చదువుకున్న చరిత్ర ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే కింద కామెంట్స్ లో చెప్పండి.